శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాసుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాసులకి ఉన్నాయి అనేది మనము రాసులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహ రాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జిని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందండి. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు, ఇక సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. అయితే ఈ వార ప్రారంభంలో 4 గ్రహాల యొక్క ఉనికి మీకు దైవభక్తిని బాగా పెంపొందింపజేస్తుంది. గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి చాలా అధికమైనటువంటి గురుతర బాధ్యతను మీ మీద పెడుతోంది. బాధ్యతలు పెరుగుతాయి, అలాగే దైవభక్తి పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, సన్మాన సత్కారాలు పెరుగుతాయి, విజయ అవకాశాలు బాగా ఉంటాయి. ఎక్కువగా ఏ పని అయితే మీరు ప్రారంభించి ఉన్నారో ఆ పనిలో చాలా సక్సెస్ ని సాధిస్తారు. ధన వ్యయం బాగా తక్కువగా కనిపిస్తోంది. కుటుంబ జీవితం బాగుంది, వాక్కు కూడా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా కొంచెం
జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. వీలైనంత వరకు మీరు కూడా మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత ఏవైనా కొన్ని పనులలో మందగమనం ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. మనోబలం చాలా బాగా మీకు వృద్ధి చెందుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే దగ్గరి ప్రయాణాలు చాలా బాగా లాభిస్తాయి. అనుకూలమైనటువంటి ఆలోచనలు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు 10 మంది కూడా హర్షించే విధంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కాస్త శారీరక శ్రమ ఉంటుంది అన్న మాటే గాని కొంత ప్రశాంతతకైతే లోనవుతారు మీరు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క స్థితి సంచారము కూడా సప్తమ స్థానంలోకి వచ్చి ఉంది. అయితే ఇక్కడ సప్తమంలోకి సప్తమాధిపతే రావడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటూనే విజ్ఞానం పెరిగే విధంగా మీకు చాలా వరకు అనుభవాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. విద్యార్థులు ఇంకొంచెం విద్య అభ్యాసం ఎక్కువ చేయాలి. స్త్రీలు శివారాధన బాగా చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. మొత్తం మీద ఈ ధనుసు రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. అలాగే యోగా చేయడం వల్ల, గురువు గారికి సేవ చేయడం వల్ల, మీకు నిజ గురువులు ఉన్నట్టయితే సేవ చేయండి. ఒకవేళ అలా కుదరకపోయినట్టయితే గురువు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ షష్ఠ స్థానము రవి బుధుల చేత బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయావకాశాలని తెచ్చిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితం కూడా కొంచెం బాగుండడానికి అవకాశం ఉంది. అయితే శని గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కొంచెం కఠినతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఉద్యోగ అధిపతి కూడా మీకు షష్ఠ స్థానంలో రవి గారితో ఉన్నారు. అంటే నవమ దశమాధిపతులు ఇద్దరు కూడా షష్ఠ స్థానంలో ఉన్న కారణం చేత ఇది చాలా పెద్ద యోగం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలోనే చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి. ఉన్నత స్థితి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.